ఈ ఉదయకాల సమయంలో మనం దేవుని పాద సన్నిధికి రావడానికి దేవుడు మనకు మంచి అవకాశం ఇచ్చినందుకు నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. రండి, ఈరోజు వాక్య ధ్యానం కొరకు 2వ దినవృత్తాంతములు 18వ అధ్యాయము 22వ వచనమును చదువుకుందాం. యెహోవా నీ ప్రవక్తలగు వీరి నోట అబద్ధములాడు ఆత్మను ఉంచి ఉన్నాడు. యెహోవా నీ మీద కీడు పలికించి ఉన్నాడని చెప్పెను. ఈరోజు మనం ధ్యానించుకునే అంశము, సర్వశక్తిమంతుడైన దేవుడు అబద్ధములాడు ఆత్మను ఎవరి నోటనైతే ఉంచి ఉన్నాడో వారి నోటిని గురించి ఈరోజు ధ్యానించుకుందాం. ఈరోజు మనం ఆత్మీయ లోకమును చూసినట్లయితే ఈరోజు చాలామంది అబద్ధపు ప్రవక్తలున్నారు, అబద్ధపు బోధకులున్నారు అని మనకు చక్కగా తెలుసు. ఈ రోజులలో మనము చాలామందిని ముఖాముఖిగా చూసినప్పుడు కానీ, మనం వారిని కలుసుకొనినప్పుడు కానీ, వారందరూ కూడా తమను గురించి మమ్ములను దేవుడే పంపించాడని, మేము అభిషక్తులమని చెప్పుకుంటూ ఉంటారు. ఇలాంటి మాటలు విన్న అనేక మంది విశ్వాసులు కూడా వారి వలలో చిక్కుకొని ఉచ్చులో పడి వారి ఆధ్యాత్మిక జీవితాలను సర్వనాశనం చేసుకొని ఉన్నారు. ఈరోజు మనం చదివిన వచనంపై కాస్త శ్రద్ధ వహించినట్లయితే, యూదా రాజైన యెహోషాపాతును ఇజ్రాయేలు రాజైన అహాబు కలుసుకొనుటకు వచ్చినప్పుడు, మరి ఇజ్రాయేలు రాజైన అహాబు యూదా రాజైన యెహోషాపాతును యుద్ధమునకు తీసుకువెళ్ళాలనే కోరిక కలిగి ఉన్నాడు. అయితే రాజైన యెహోషాపాతు దేవుని యందు భయం కలిగిన వాడు గనుక యుద్ధానికి వెళ్ళడానికి ముందే ఆ యుద్ధమునకు వెళ్ళాలా లేదా అనే విషయాన్ని దేవుని యొద్ద విచారించి అనుమతి పొందుకునేవాడు. అయితే అహాబు రాజు తనకు 400 మంది ప్రవక్తలను సమకూర్చుకున్నాడు. మరి వారి మధ్యలో దేవుని ప్రవక్త అయిన మీకాయాను కూడా పిలుచుకున్నాడు. అతని ప్రవక్తలు అబద్ధపు ప్రవచనాలు చెప్తారని, కేవలం మీకాయా మాత్రమే దేవుని చిత్త ప్రకారముగా ప్రవచించును అని రాహాబు రాజులకు బాగుగా తెలుసు. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. అహాబు రాజు దేవుని చిత్తమును తెలుసుకొన కోరుచున్నాడే గాని దేవుని చిత్తాన్ని మాత్రము అంగీకరించడానికి సిద్ధంగా లేడు. ఇక్కడ మనము గమనించాల్సిన విషయం ఏంటంటే, సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి వెక్కిరింతల పాలు మనం చేయలేం. ఎందుకంటే దేవుడు మన హృదయాలోచనలన్నింటినీ కూడా పరిశోధించువాడై ఉన్నాడు గనుక అహాబుకు న్యాయం జరుగునట్లు సర్వశక్తిమంతుడైన దేవుడు అబద్ధ ప్రవక్తల నోటికి అబద్ధము చెప్పు ఆత్మను పంపించి ఉన్నాడు. అందుకే మనం దేవుని ఎదుట కుయుక్తిపరముగా ఉండకూడదు. అయితే మనకు సత్యము తెలిసిన తర్వాత కూడా ఎన్నోసార్లు ఆ యొక్క సత్యమును తిరస్కరించి మరి మన సొంత కోరికల మేరకు ఆశీర్వాదాలను దేవుని అడుగుతూ ఉంటాం. మన దేవుడు సూత్రాల దేవుడై ఉన్నాడని గుర్తుంచుకోవాలి. అనగా సిద్ధాంతములు కలిగిన దేవుడై ఉన్నాడని గుర్తుంచుకోవాలి. ఆయన సూత్రాలు మరి ఆయన వాక్యము తన ధర్మశాస్త్రము నుండి వైదొలిగి ఏమీ చేయడనే విషయాన్ని కూడా మనం గ్రహించాలి. వాస్తవానికి యెహోషాపాతు నిస్సందేహముగా దేవుని ప్రేమించేవాడైనప్పటికీ కూడా అతని కొరకు దేవుడు తన సిద్ధాంతమును కానీ తన సూత్రాలను కానీ మార్చుకోలేడు లేదా మార్చుకోలేదు. కనుక దేవుడు మన విషయంలో కూడా ఇదే విధంగా ప్రవర్తిస్తాడని మనం గ్రహించాలి. మన చేతిలో దేవుని సత్యవాక్యము ఉన్నది. మరి మనకు తెలిసిన మన భాషలోనే దేవుడు మనకు ఇచ్చి ఉన్నాడు గనుక మనం ఆ సత్యవాక్యమును అర్థం చేసుకోగలుగుతాం. కానీ మనం తరచుగా ఆ సత్యాన్ని తృణీకరిస్తూ ఉంటాం, తిరస్కరిస్తూ ఉంటాం. గనుక నేను ఈ సత్యములో నడవటం చాలా నాకు కష్టంగా ఉన్నదని భావించి మరి మనం ఇతరుల నుండి సలహాలను అడగడానికి వెళ్ళిపోతూ ఉంటాం. ఎందుకంటే వారు మనకు నచ్చినట్టుగా మన కోరికల మేరకు నడిపిస్తారని భావిస్తాము. మనం సత్యాన్ని తృణీకరించినప్పుడు అబద్ధపు ప్రవచనాలు ప్రవచించడానికి మరి అబద్ధపు బోధను బోధించడానికి ఒక అబద్ధపు ఆత్మను దేవుడు పంపుతాడు. కాబట్టి సర్వశక్తిమంతుడైన దేవుడు ఏదెను తోటలో ఉన్న ఆదామును శోధించుటకు సాతానుకు అనుమతించినట్లయితే, ఇదే నీతిమంతుడైన దేవుడు అబద్ధపు ప్రవక్తలను అబద్ధపు బోధకులను కూడా మనలో ప్రతి ఒక్కరిని ప్రలోభ పెట్టడానికి లేదా శోధించడానికి దేవుడు అనుమతిస్తాడని గుర్తుంచుకోవాలి. అందుకే
మనం ఇది ఏది విన్నను ఏది చదివినను అది వాక్య ప్రకారముగా ఉన్నదా లేదా అని పరీక్షించి చూడాలి. ఈ అబద్ధపు ప్రవక్తల బోధకుల మాటలు వారి వాక్యము వినడంలో చాలా మంచిగా అనిపిస్తుంది. గొప్ప సంతృప్తి, నెమ్మది కూడా దొరుకుతుంది. చాలా ప్రోత్సాహాన్ని కూడా చాలామంది పొందుకుంటూ ఉంటారు. ఈ లోకంలో హాయిగా జీవించాలని ఎన్నో విషయాలు చెప్తారు. ఈ బోధకులను ఈ ప్రవక్తలను ఈ విధముగా పనిచేయడానికి దేవుడే అనుమతించాడని మనం గ్రహించాలి. ఎందుకంటే దేవుని సంఘమును, ఆయన యొక్క వధువును ఇటువంటి వారు జల్లించే జల్లెడగా పనిచేస్తూ ఉంటారు. తద్వారా లోకాన్ని ప్రేమించేవారు వీరి వెనుక వెళ్ళిపోవాలని దేవుడే అనుమతిస్తాడు. ఎందుకంటే వారి ఆకర్షణీయమైన మాటలకు ఆకర్షింపబడే ప్రజలు ఆకర్షింపబడినట్లు దేవుడే అనుమతిస్తూ ఉన్నాడు. ఎందుకంటే వారికి సత్యంలో నిలవడానికి సిద్ధ మనసు లేదు. అయితే నీకు నాకు సత్యములో నిలబడడానికి సిద్ధ మనసు ఉందా? మనము ఒంటరిగా నిలబడవలసి వచ్చిన సత్యం కోసం నిలబడడానికి సిద్ధంగా ఉన్నామా? అది ఎంతటి మూల్యం చెల్లించాల్సి వచ్చినా సరే నేను సత్యము కొరకే నిలబడతాను అనే మనసు కలిగి ఉన్నామా అని మనల్ని మనం పరీక్షించుకొని చూసుకుందాం. మన చుట్టూ అబద్ధపు ఆత్మలు ఎంతో బలంగా పనిచేస్తుండగా మనం సత్యములో నిలబడగలిగే జ్ఞానాన్ని బుద్ధిని దేవుడు మనకు అనుగ్రహించులాగున దేవునికి మనం ప్రార్థన చేద్దాం. ప్రజలు మనల్ని ద్వేషించినా సరే రండి మనం ప్రభు ఎదుట సత్యం కోసం నిలబడదాం. దేవుడు మన నోటిని తన మహిమ కొరకు వాడుకొని సాతాను యొక్క ప్రతి కుయుక్తి నుండి మనలను కాపాడులాగున మనం ప్రార్థించుదాం. రండి మనం ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము గల మా తండ్రి, ప్రభువా, నీ వాక్యం కొరకు మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రోజుల్లో దుష్టశక్తులు ప్రజలను వివిధ మార్గాలలో అనేక రకాలుగా తప్పుదారి పట్టించడంలో నిమగ్నమై ఉన్న ఈ సమయంలో ప్రభువా, నిన్ను హృదయపూర్వకంగా ప్రేమిస్తూ మా పరుగును కడముట్టించుటకు మాలో ప్రతి ఒక్కరికి సహాయము చేయి. మా చేతుల్లో నీ వాక్యాన్ని ఇచ్చి ఉన్నావు. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. సమస్త మహిమను నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు మధురమైన నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. మన ప్రభు రాకడ సమీపిస్తున్న ఈ రోజులలో మనము మన విశ్వాసమును కాపాడుకుందాం. మన పరుగును తుదముట్టించుదాం. దీని కొరకు దేవుడు మనందరికీ సహాయము చేయునుగాక. మన ప్రభు త్వరగా రానయ్యున్నాడు. దేవుడు మనందరినీ ఆశీర్వదించునుగాక. మారనాథ.